అవుతుంది. దీని అనంతరం ఒక 15 నిమిషాల్లో ప్రైజులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కావున కళాకారులు అందరూ ఆ కార్యక్రమం కూడా తిలకించి వారికి వచ్చిన ప్రైజులు స్వీకరించి మమ్మ ఆనందింపజేసి ప్రార్థన. బాలచంద్రుడు ఏకపాత్రాభినయం, రచన సహకారం మల్లూరు రాము, అభినయం సంగాని ఏడుకొండలు. సంధి 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 ఏమైంది? పౌరాణి పెద్దలకు సేవ వచ్చిందా? పౌరుషం తగ్గిందా? కాలకూట విశ్వనాథు నాగమ్మ పంపిన సంధి ప్రవచనాలు నిజమని నమ్ముతున్నారా? ఎంతటి అమాయకులు! నరసింహుని అప్పగిస్తామని, మా చెర్లను ఇచ్చివేస్తామని రాయభారమాడిన నాగమ్మ సమీప ప్రాంతాలలో సైన్యాన్ని మోహరింపజేయడంలో గల ఆంతర్యమేమి? సంధి కుదిరిందని మమ్మల్ని నమ్మించి ఏమరు మాత్రం మాపై దాడి చేయ దురుద్దేశంతో కాదా? కోడిపోరులో వంచి అన్యాయంగా అలరాజును విషప్రయోగం ద్వారా చంపించి సొంత మామ తమ్మునితో చంపించిన ఈ పెద్దలకు బుద్ధి రాలేదే. అలరాజు మరణ వార్త వింటేనే గుండెలు చలించి కళ్ళలు మండిపోయి రోమ రోమము పౌరుషంగా ప్రకోపించిపోతుంది. కోడిపోరులో వంచబడి పరువు చాలక పలనాడు పరగనాలను విడిచి పంట భూములను మరచి 7 ఏళ్ల వలసలు మండు టెండల్లో మొసలి కారడవులలో కాపురాలు సలపి చెట్ల కాయలు తిని 7 ఏళ్ళు నీళ్లు త్రాగి ఒలవకూరులతో బ్రతుకులు నింపుకున్న ఈ వ్యథలన్నీ కథలేనా? ఒక్క మాచర్లనే కాదు, కత్తిమల మోపినంత భూమిని కూడా ఇవ్వనున్న ఆ నాగమంతుల అహంకారానికి అధికారం తెచ్చుకోవాలా? ఈ పెద్దలు అంగీకరించిన నేను మాత్రం సంధికి సమ్మతి పొందాలను. ఈ బాలుడే వైరు వీరుల పోలిట ధూమకేతు, నాలో జ్వలించే వీర రసోద్రేక విప్లవ విభూత పరక్రమ క్రమం తీగ విజృంభణని ఎవరూ ఆపలేరు. వీడు కుమసం వీడిన కోడిత కట్టో తెచ్చుకున్న పోటాగిత్త గౌతమ వంశ పాటవాన్ని, రేచెర్ల గోత్ర ప్రతిష్టను, మాచెర్ల సీమ గౌరవాన్ని ఈ శీలమ వంశము వారి ఎలమ బిడ్డడే సమర్థింపచారు సమర్థుడు. చెల్లి పేరమ్మ, ఆనాడు బావ అలరాజుతో పాటు చిటి మంటలు పాలవుతూ అన్నా ఈ అన్యాయాన్ని ఎదిరించేవారే లేరా అన్నట్లు చూచిన నా చెల్లి చూపులు ఇంకా నా గుండెల్లో గుర్తుకుంటూనే ఉన్నాయమ్మా. ఆకాశానికి ఎగిసిన ఆ చిటి మంటలు ప్రతీకార ప్రోపాన్ని జ్వాలమై నాలుకల కోసి పగ తీర్చుకోమని, ప్రతీకారం చెయ్యమని నాలో రగిలిన సెకల పగ పగలం ఇంకా చల్లారలేదమ్మా. ఏనాటికైనా ఆ నరసింహుని తలనరికి నీ పాదాల చెంత పడవేస్తానమ్మా. పల్నాటి వీర చరిత్రలో ప్రతి ధ్వనిగా నిలిచిన ఈ బాలవీరుడే బ్రహ్మరాయుడు కుమారుడని నిరూపించి
మిత్రమా రాబోదు. నీ ఎంత పని చేశావయ్యా మిత్రమా. నన్ను వీడి వెళ్ళిపోయావా మిత్రమా, వెళ్ళిపోయావా. బ్రాహ్మణులు పిరికి బంధువులు కాదని నిరూపించావా మిత్రమా. నిన్ను వీడి మా చర్మ ఎక్కువ తిరిగిపోగలదు మిత్రమా. అనుపోతే అధిరుధుల పేరు నేటితో సమసిపోయిందా. నేను కూడా ఈ ధ్వజముఖంతో సంధికి చేయగలిగితే ఈ ప్రాణానికి విలువే ఉంది, మన స్నేహానికి అర్థమే ఉంది మిత్రమా. మిత్రమా అనపోదు, నీ మరణానికి కారణమైనందుకు, అన్యాయంగా ఆరాధన చంపినందుకు తిరిగి ప్రతీకారం చేస్తాను. ఏ ఒక్కరిని వదలను. ఓరి దుష్ట నరసింహ, నేటితో నీకు అంతిమగడిలు సమీపించాయిరా. వీరమాత ఐదామాత నీరు చేతిలో నీకు ఈ రోజు చావు తప్పదు. వీరపత్ని మాంచాల దిద్దిన వీరతనక సౌమిత్రుడనైన ఈ బాలుని చేతి వీరచక్రరాజంతో ఈ శిరస్సు తుంచి కుమారు బతికించి కులపక దగ్గరనే నా భక్త నెరవేరదు. అన్నా కన్నమదాసు ఏచిరావయ్యా. అనాది నుండి సనాతనపు ధర్మపు పాదాల కింపడి నలిగిపోయిన నీ దళిత జాతిను ధరింప నడుము బిగించి సర్వ సైన్యాన్ని సమాయత్తపరుచువయ్యా. మాచర్ల యోధులారా, సమర వీరులారా, రండి. మీ కండలను చిత్రికపట్టి శక్తి సామర్థ్యాలకు సానబెట్టి సంగ్రామ రంగంలో సముద్ర ఉత్సాహంలో చెప్పులు చేసి పోరాటం సాగించండి. మీ వేటలకు మీ పోటులకు శత్రువుల గుండెలు పేలి పేదలు రాలి గంధదార పడుగులు తేవాలి. అవిగో అవిగో రణప్రోతాలు, యుద్ధ పేరి బాంకారాలు అనిలో దూకి అని వీరుల పలాయించి పల్నాటి పౌరుషాన్ని ఈ ప్రపంచానికి చాటండి. అన్నా కనమదాసు అటువైపు వెళ్ళమ్మా. ఓరి దుష్ట నరసింహ, ఎదురుగా నాపై పోరాడు. ధైర్యము లేక వెన్నుపోటు పొడుస్తావా.
మామా మలిదేవు మహారాజా, ఇదిగో ఇదిగో ఆ నరసింహుడి తలనరికి తెచ్చాను. చెల్లి పేరమ్మ, ఇదిగోనమ్మా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ సమాధి వద్దే ఆ నరసింహుడి తలనరికి తెచ్చాను. ఇదిగోనమ్మా, ఇదిగో నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. మిత్రమా, అనుకోకు. మహారాజు, నేను మీ దగ్గరకే వస్తున్నాను.